శ్రమ అన్నాడు. యెరూషలేములో బంధించబడతారని అగబడే ప్రవక్తలు అపోస్తలు కార్య 15వ అధ్యాయంలో దేవుడు తేటగా బయలుపరిచిన సందర్భాన్ని అందరూ ఏడ్చి ప్రార్థన చేసయ్యా, మీరు వెళ్ళొద్దయ్యా, వెళ్ళిన దగ్గర బంధించబడతారు, గాయపరచబడతారు, కొట్టబడతారు, మీరు నిలిచి ఉండండి, మీరు మాకు కావాలి అని పౌలును పట్టుకొని ఏడిస్తే పౌలు గారు ఏమన్నారు? మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేస్తారు. ఎందుకని? సువార్తలో దెబ్బలు తగలటం, గాయాలు తగలటం మామూలే, వాటికి సిద్ధపడే ఉన్నాం. అందులో దెబ్బలు తగులుతాయని బాధ లేదు. దెబ్బలు తగులుతాయి కాబట్టి వెళ్ళొద్దని మీరేడిస్తే బాధ కలుగుతుంది. నాకు కలగబోతున్న శ్రమ గుండె బద్దలు చేయటంలా శ్రమ కలుగుతుంది కాబట్టి సువార్త వద్దు అనబడుతున్న మీ హృదయం ముందు చూసావు, ఆ తిరిగి పొందాల మనస్సును చూసావు, అది నా గుండెను బద్దలు చేస్తుంది. మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేయకండి. యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే కాక చనిపోటు కూడా శుద్ధంగా ఉన్నాను అంటూ వేట దొరికిన జంతువు మీదకి దుమికే సింహంలాగా యెరూషలేములో సువార్తకు పరుగులెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చచ్చిన కుక్కను కూడా తాడు కట్టి రోడ్ల మీద బరబర ఈడ్చుకుపోయినట్లుగా పేతురు గారిని, యోహాను గారిని ఈడ్చుకుని వెళ్లి చెరసాలలో పడేసి బెత్తాలతో కొట్టి అవమానకరంగా మాట్లాడితే పేతురు బయటకు వచ్చి అంటాడు, ఆ నామము నిమిత్తము అవమానపరచబట్టుకు మాత్రమే కాక చనిపోటుకును సిద్ధముగా ఉన్నామని మరీ ధైర్యముగా సువార్తను ప్రకటించారు. ఇంత చప్పగా స్పందించినందుకు మీ మీద నాకు చాలా కోపం వస్తా ఉంది. మీరు నా పిల్లలైతే ఈ పాటికి కొట్టేసి ఉండేవి ఉన్నాయి. మీరు నాకు అతిథులు, నేను మీకు అతిథిని కనుక కాస్త మర్యాద పాటిస్తున్నాను. నా పిల్లలైతే ఈ పాటికి సగం రేవైపోను చాలా మందికి. స్తోత్రం. నా క్రమానికి భిన్నమైన కార్యాలు వచ్చినప్పటి నుంచి 2-3 కనపడ్డాను. ఈ పాటికి పడిపోను. అసలు ఈ రాత్రికి తాలుకుండా రేపు ఉంటుందో కోటికి. ఆయన సన్నిధిని సంతోషించండి కదా. ఎట్లుండాలంటే దేవుని సన్నిధిలో ఆయన సర్వశక్తి గల దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సన్నిధిని పర్వతములు మైనములా కరిగిపోతాయి. అలాంటి మహాఘనత వహించిన దేవుని సన్నిధిలో ఉన్నాం గనక గజగజ వనకాలి, భయం ఉండాలి కడుపులో. అదే సమయంలో అంత గొప్ప దేవుడు మనకు తండ్రి అని కాబట్టి ఎవడు అనచలేని ఆనందం కూడా ఉండాలి. భయంతో భక్తి చేయాలి, ఆనందంతో ఆరాధన చేయాలి. ఈ 2 క్వాలిటీల్లో ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అవ్వకూడదు. అలా బ్యాలెన్స్ అవుట్ అయితే వాడి వెనకాల నేను ఉంటాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ జనం, ఈ సభ పెద్ద విశేషం ఏమీ కాదు. మీలో ప్రతి వాడిని తేటగా చూడగలుగుతున్న కృప నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే అలా ప్రకటించింది మేము గాని మరి ఒకరి గాని కేవలం ఒకవేళ పరలోకములు దిగి వచ్చిన దేవదూత అయినా అటువాడు శాపగ్రస్తుడైపోతాడు. అటు పౌలు చాలా తీవ్రంగా మాట్లాడుతున్నాడు. మరి యొక్క సువార్తను ప్రకటించడానికి వీల్లేదు అన్నమాట తేటగా మనకు కనిపిస్తూ ఉంటే మరి ఏమి ప్రకటించాలి? ఇంతకీ ఏమి ప్రకటించాలి? మనం సువార్తను ప్రకటించాల్సిన భారం అవసరమైతే తేటగా కనిపిస్తూ ఉంది. ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోండి. సువార్త ప్రకటన గురించి ఏం మాట్లాడాడు అంటే, ప్రకటించేవారు పంపబడకపోతే ఎలా వెళ్తారు, వెళ్ళకపోతే ఎలా ప్రకటిస్తారు, ప్రకటించకపోతే ఎలా వింటారు, వినకపోతే ఏమి నమ్ముతారు, నమ్మకపోతే ఏం ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయకపోతే ఎట్లా రక్షించబడతారు అని అడిగాడు. కాబట్టి రక్షించబడాలంటే ప్రార్థించాలి, ప్రార్థించాలంటే విశ్వాసం రావాలి, విశ్వాసం రావాలంటే వినాలి, వినాలంటే ప్రకటించాలి, ప్రకటించాలంటే ప్రకటించే వారిని సంఘాలు పంపాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా సంఘాలు ఏం చేస్తున్నాయంటే సంఘస్థులు తమ లోపట కట్టేసుకుంటున్నాయి. నేను మొన్న మటల ఆదివారం అనే పేరు మీద చాలా మంది హడావుడి చేస్తూ ఉన్న దినాన నేను వాక్యం చెబుతూ ఏమన్నానంటే, తలవాకిట కట్టబడి ఉన్న గాడిదను తోలుకొని వచ్చారు, విప్పుకొని వచ్చారు, తీరా తెచ్చి తమ దొడ్లో కట్టేసుకున్నారు. ఆ గాడిద అక్కడ ఇప్పారు, ఇక్కడ కట్టారు, దాన్ని ఎంతకీ వదలలేదు. ఆనాడు దాని మీద ఎవడు లేడు, ఇప్పుడు కూడా యేసు ప్రభు మాత్రం లేడు, ఈడే కూర్చున్నాడు. నువ్వు అర్జెంటుగా సీటు ఖాళీ చేసి యేసు ప్రభుకి ఇస్తే వాడు లోకములోకి యేసు ప్రభుని తీసుకెళ్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సాతాను గాడు ఎలా కాలం నుంచి తోలుకొచ్చి నీ దొడ్లో కట్టేసుకోవడం కాదు తెలివి. వాడి మీద యేసు ఊరేగుతూ ఉండగా ప్రజలు చూడాలి, యేసును రాజు అని కేకలు వేయాలి. ప్రజలు స్వచ్ఛతంగా రోడ్ల మీదకి వచ్చి యేసు ప్రభుని ఆరాధించు గుంపును కలవగలగాలి. అంతగా యేసును లోకములో ఎత్తిపట్టి చూపించగలిగినట్లుగా కట్టబడిన గాడిదలు విడుదల చేయాలి. ఆడు విడిపించబడ్డాడు అంటే ప్రభువును మోసేవాడిగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అపోస్తలులు ఏమని ప్రకటించారు సువార్తని? యేసు ఏమని బోధించాడు సువార్తని? త్వరగా కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఈ సువార్తను ప్రకటించడానికి ప్రారంభించాడు. అతడు ఏమని ప్రసంగించాడు, ఏమని ప్రకటించాడు అంటే, బిడ్డలారా జాగ్రత్తగా నా మాటలు వినాలి.
అతడు పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అంటూ సువార్తను ప్రకటించేవాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రారంభ వాక్యాలలో మీరు ఆ వచనాలు చూస్తారు. For the kingdom of God is at hand. For the kingdom of heaven is at hand. Repent ye and be baptized. దేవుని పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది కనుక మారు మనసు పొందండి, బాప్తిస్మాలు పొందండి అంటూ అరణ్యంలో అతడు కేకలు పెట్టి ప్రసంగం చేస్తున్నాడు. అతడి సువార్త ప్రకటన ప్రభంజనం ఎంతగా వర్ధిల్లింది అంటే అతని సువార్త వినడానికి ప్రజలు దేవుని బిడ్డలారా ఏం చేశారు తెలుసునండి? ఊర్లు వదిలిపెట్టి ఊర్లు తాళాలు వేసుకొని ఖాళీ చేసి అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు జన సమూహాలు వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి సేవకులకు ఒక సువార్త చెబుతున్నాను నేను. సేవకులకు చెప్పగల సువార్త ఏమిటంటే, నువ్వు ప్రకటించేది ప్రభు మాట అయితే, నువ్వు వినిపించేది ప్రభు స్వరం అయితే, నీవు చూపించేది దేవుని రాజ్య చిత్రమే గనుకైతే, నువ్వు అరణ్యములో ప్రకటిస్తున్న జనములు నిన్ను వెతుక్కుంటూ అక్కడికి పరిగెత్తుకుని వస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరణ్యములో ఉన్న ప్రజలు పరిగెత్తుకుని వస్తారు. అరణ్యములో ఒంటె రోమాలు కప్పుకొని ఆ కొండ తేనె త్రాగుతూ ఏవో జంతు సంబంధమైన ఆహారము తింటూ అనామకంగా అమాయకంగా ప్రజలతో సంబంధం లేనట్లుగా అరణ్యవాసిగా తిరుగుతున్నటువంటి యోహాను వద్దకు నగర వాసులు, చైతన్య వాసులు, పండిత పామరుల వ్యత్యాసం లేకుండా పట్టణాలు ఖాళీ చేసి అతని వద్దకు పరిగెత్తుకుని వెళ్ళి వాక్యాన్ని విన్నారు. చివరికి ఎవరు వచ్చారంటే ఆ దేశపు సైనికులు కూడా అతని సువార్తను వినడానికి వచ్చారని లేఖనంలో మనం చూస్తాం. అంతేకాదు చివరికి ఒక దినాన హేరోదు రాజు కూడా అతని దగ్గర వినడానికి వెళ్ళిన జాబితాలో అతని నుండి ఏదైనా పొందగోరుతున్న గుంపులో అతడు ఉన్నట్టుగా బైబిల్లో మనకు ఆధారాలు ఉన్నాయి. నేను చెబుతున్నాను, సామాన్య ప్రజానీక మొదలుకొని దేశమును ఏలుచున్న రాజులు కూడా నీ సువార్త వినడానికి నీ వద్దకు వచ్చే అవకాశం ఉన్నది, ఒకవేళ నీవు గాని ఆ రాజ్య సువార్తను ప్రకటించగలిగితే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా చెప్తాం గట్టిగా, బాప్తిస్మాలు పొందండి అని మాత్రమే కాక తీవ్రమైన దైవావేశము కలిగి ప్రజలను తప్పు దిద్దుటకు ప్రారంభించాడు. ఆనాటి సైనికులు వచ్చి ఏమడిగారు? యోహాను గారు, మాకు కూడా బాప్తిస్మాలు ఇవ్వండి అన్నారు. వెంటనే మంచి గుంపు దొరికింది మనకి, రండి చేస్తాను బాప్తిస్మం అని పొలోమని తీసుకెళ్లి చెరువులో ముంచేయలేదు. ఆయన ఏమన్నాడు? ఏయ్ సర్పములారా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అంటూ వాళ్ళ మీద మండిపడ్డాడు. వెళ్ళండి ముందు, మారు మనస్సుకు తగిన క్రియలు చేయండి, వెళ్ళండి. అబ్రహాము సంతానం అయితే మీరు అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు కదా, ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు మీరు అంటే మండిపడి వారిని పంపించాడు. అంటే అతని కేవలం పరలోక రాజ్యము సమీపించింది, సువార్తను నమ్మండి, బాప్తిస్మాలు పొందండి అన్న చిలక పలుకులు లాంటి కొన్ని పదాలకు పరిమితం కాలేదు. అతడు ఉగ్రతను తప్పించుకోవడానికి ప్రజలకు బుద్ధి చెప్పిన వాడుగా ఉన్నాడు, అతడు గద్దించిన వాడుగా ఉన్నాడు, అతడు సరిచేసిన వాడుగా ఉన్నాడు, అతడు వెనక్కి తిప్పి పంపిన వాడుగా ఉన్నాడు, మారు మనసు పొందమన్నాడు, దాని ఫలాన్ని ఫలించమన్నాడు. అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలు చేయాలని మాట్లాడాడు. ఇదంతా కూడా యోహాను సువార్తలో భాగం. ఆమేన్. నేటి సేవకుల స్టైల్ ఏంటి తెలుసా? తానొవ్వక నొప్పించక ఉండేవాడు నేర్పరి సుమతి అనే మద్యాన్ని బాగా వంట పట్టించుకుని ఎదుటి వాడికి నొప్పి కలగకుండా, వాడికి బాధ కలగకుండా, వీడి జోబికి లాసు లేకుండా, జనానికి కొరత రాకుండా బ్యాలెన్స్డ్ గా మాట్లాడటం మొదలెట్టారు అయ్యగారు. ఈ అయ్యగారులందరూ మారు మనసు పొందుదురుగాక. చెప్పండి గట్టిగా స్తోత్రం అని. దమ్మున్న సువార్థికులు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోషంగల దైవజనం లేపబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కొరకు రాజులను కూడా గద్దించగలిగిన దమ్మున్న వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవసరమైతే ఆ క్రమములో తమ తల తీయబడిన లెక్క చేయకుండా ముందుకెళ్ళాలి తప్ప తన తలను గాక తన కింద కుర్చీని, నెత్తి మీద కిరీటాన్ని కాపాడుకోవడానికి సింహాసనం మీద ఉన్న కూర్చున్న వారి కాళ్ళు విసిగి అలాగా ప్యాచిగా ఏ సేవకుడు ఉండిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా. హేరోదు కొంచెం టచ్ లో ఉండి కొంచెం ప్లీజింగ్ గా మాట్లాడితే యోహాన్ రేంజ్ ఎట్లుండేది అసలు? నెక్స్ట్ హేరోదు సీట్ మనకు దొరుకుండేది. ఇక రాజులన్నా కొద్ది గొప్ప చిన్న చిన్న అరేంజ్మెంట్లు ఉంటాయి, చెన్నీళ్ళు పెద్దలు ఉంటది, ఏదో చూసినట్టు పోవాలి. అవన్నీ మాకు ఎందుకు, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు మనకి క్షమించేస్తాడని దొంగ బాబుతాడు కాదు. ఏయ్ హేరోదు, నువ్వు చాలా నీచమైన వ్యభిచారం, జారత్వం చేస్తున్నావు, మారు మనసు పొందు అన్నాడంతే. ఆడికి బిబి పెరిగిపోయింది, కాపు కాసాడు. అసలే నక్క డైరెక్ట్ గా ఉంటాడా? నక్కాడు, గోతికాడు, కాపు కాశాడు. ఛాన్స్ రానే వచ్చింది. హృదయంలో పొడవ పడక, నొచ్చుకోక, బాధపడక, పోన్లే
ఏదో రూట్లో దరిద్రం వదిలిపోతుంది అనుకున్నట్టుగా, కానీ చేశాడు కార్యాన్ని. ఈ రోజున ప్రకటిస్తున్నాను, సువార్త ప్రకటించున్నందుకే సమస్య ఎదుర్కొన్న వాళ్ళు వస్తే ఎదుర్కోవాలి తప్ప సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని నువ్వే ఒక సమస్యగా దేవునికి మారకూడదని మనం చేస్తున్నాను. నీవే ఒక సమస్యగా మారుతావా సువార్తకి? చెయ్యి. అలా బ్రతకట కన్నా చచ్చిపోవటం మేలు అనిపించాలి నీకు. కొన్ని మాటలు చెప్పనా? 30 రోజులు ప్రార్థన చేసుకుంటే గనక చంపేస్తాం. ఈ 30 రోజులు రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే సింహాల బోన్లో వేసేస్తామని దానియేలు కాలంలో బెదిరించారు. అంటే అతను ఇప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినందుకే చంపేస్తానన్నమాట సింహాల బోన్లో వేసి. ఇప్పుడు అతని పరిస్థితి ఏమిటంటే, అతడు బ్రతకాలంటే ప్రార్థన మానేదాన్ని పెద్దగా ఏం చెయ్యక్కర్లా. ఆ 30 రోజులు ప్రార్థన చేసుకోకపోతే చాలా బతికిపోతాడు. కానీ అతను ఏమనుకున్నాడు? ప్రార్థన చేయకుండా బ్రతికే దానికంటే ప్రార్థన చేసి చచ్చిపోతేనే మేలు అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థన చేసినందుకే చావాల్సి వస్తే కూడా చస్తాను కానీ ప్రార్థన చేయకుండా బ్రతుకును అనుకున్నాడు. అదే దానియేలు వారు పెట్టిన దేవతలకు బలర్పించిన ఆహారాన్ని తినాల్సిన పరిస్థితి వస్తే అతను ఏమన్నాడు? ఈ మాంసాహారం తిని నేను అపవిత్రునైపోతాను. అపవిత్రునైపోయి బ్రతకటం కన్నా పవిత్రుడిగా ఉండి చచ్చిపోవటం మేలు అనుకున్నాడు. దేవుని బిడ్డని అంటున్నాను, పరిశుద్ధత కోసమే చనిపోయేలాగా, ప్రార్థన జీవితం కోసమే చనిపోయేలాగా ఎవడు ఆపలేని అనచలేని ఒక రోషం ఈ రాత్రి యేసు క్రీస్తు నామములో మీలో ప్రతి ఒక్కరు రగులుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ప్రార్థన కోసమే ప్రాణం పెట్టి అంత పిచ్చిగా ఎవరు ఉంటాడు చెప్పండి? పరిశుద్ధతను కాపాడుకోవటం కోసమే ప్రాణాన్ని పణంగా పెట్టేవాడు ఎవరు ఉంటాడు చెప్పండి? ఏదో రోషం కలిగి ఉన్నవాడు ఉంటాడు, భారం ఉన్నవాడు ఉంటాడు, ఆసక్తి కలిగి ఉంటాడు. కేవలం ప్రార్థన చేస్తేనే ప్రాణం తీసేస్తామంటే, కేవలం పరిశుద్ధత కొరకే ప్రాణం పెట్టాల్సి వస్తుందంటే అయినా ముందుకు వచ్చాడు ఎవడు ఉంటాడు? ఈ తరములో అలాంటి రోషం వల్ల దానియేలు లేపబడాలి. ఒకవేళ యోసేపు పోతీఫరు భార్య యొక్క పాపానికి సమ్మతించి ఉంటే బహుమతులు ఇచ్చి ఉండేది, ఖరీదైన దానాలు చేసి ఉండేది. టాప్ రేంజ్ లో యోసేపు వెళ్ళిపోయి ఉండేవాడు. చెరసాలకు వెళ్ళాల్సిన కర్మ తనకు వచ్చేది కాదు. ఐగుప్తు ఇనుమతని బాధించేది కాదు. లోకపు శ్రమలతని వేధించేవి కాదు. గోతులో తోయబడ్డ అనుభవాలు మళ్ళీ అతనికి వచ్చిండేవి కాదు. అంతకంతకు ప్రబలి ఉండేవాడు. సామ్రాజ్యంలో సుఖాన్ని ఎంజాయ్ చేస్తుండేవాడు. ఇటు శారీరకంగా, అటు మానసికంగా, అటు ఆర్థికంగా, అటు రాజరికంగా అతను వర్ధులతో కనిపించేవాడు. అతను అనుకున్నాడు, పాపం చేసి బాగా బతికే కన్నా పరిశుద్ధతను కాపాడుకుని జైలు పాలైతే దయ్యం అనుకున్నాడు. పరిశుద్ధత కొరకే సంఖ్యలో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడని ఒక తీవ్రమైనటువంటి వ్యక్తులు లేపబడాలి. తీవ్రవాదం అని ఒకసారి గట్టిగా చెప్పండి, గట్టిగా తీవ్రవాదం అనండి గట్టిగా. ఎవరైనా తీవ్రవాదాన్ని తీవ్రంగా చెప్తారు కానీ ఇంత సైలెంట్ గా స్టైల్ గా చెప్పరు. స్టైల్ గా చెప్తారు ఏమిటి బాబు తీవ్రవాదం అని. ఆ వాయిస్ లోనే తీవ్రత కనిపించదటండి. నువ్వు మాట్లాడేది ఏమిటి? ఆ వాయిస్ లోనే విషయం తెలియాలి. ఇప్పుడు కూర్చున్న దగ్గరికి పాము వస్తున్నారు ఎలా చెప్పాలి? ఏమండి పాము వస్తుంది, తలకాయ ఉందా వాడికి అసలు? ఆ స్వరంలోనే ఆ విషయ తీవ్రత, ఆ తీవ్రత కనిపించాలి. నువ్వు మాట్లాడేదేమో తీవ్రవాదాన్ని, చాలా స్టైలిష్ తీవ్రవాదం. ఏమంటారు సోకు? గొంతులో ఆ తీవ్రత కసి కనిపించాలి. చెప్పండి గట్టిగా, తీవ్రంగా చెప్పు. నేను చెప్తున్న తీవ్రవాదం ఏంటి? బుల్లెట్లు తీసుకుని, తుపాకులు వేసుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి అడ్డగోలుగా చట్టాన్ని చేతులు వేసుకుని చెల్లకపోయి దుర్మార్గ వ్యవహారం కాదు నేను చెప్పేది. ఆధ్యాత్మిక తీవ్రత మనలోకి రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు కోసం బ్రతకాలి, లేకపోతే చావాలన్న కసి నీకు పుట్టాలి. ఆమేన్, ఆమేన్. దేవుని కొరకు దేశాన్ని సంపాదించాలన్న రోషం నీకు కలగాలి. ఈ అంధకార సంబంధమైన క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన ధూపకరాలు ధరించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కొరకు రోషపడే మనసు నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్నడూ తన ఆకలి తీరడానికి ఒక రొట్టె ముక్క కోసము కూడా ప్రార్థన చేయని ఏలియా దేశానికి దేవుడు రుజువు చేయడానికి మాత్రం కడుపును మార్చుకుని తల మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని పురుగులాగా ఉన్న చుట్టుకు పోయి ప్రసవ వేదనతో అగ్ని కోసం, వర్షం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతని భారం వల్ల దేశానికి దేవుడు రుజువు అవ్వాలని మాత్రమే అంత ఆకలితో 3.5 సంవత్సరాలు ఉన్నాడే. కూర లేకుండా రోజుకు ఒక రొట్టె ముక్క మాత్రమే తిన్నాడే. కాకులు ఇచ్చిన ఎంగిలి కూడు తిన్నాడే. నాకెందుకు కర్మ? టైం ప్రకారం ఒక మంచి భోజనం ఏర్పాటు చేయి, నాకు పరిచయం చేసేవారు ఇవ్వండి ప్రభు, నాకు సమకూర్చేవారు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేస్తుండే దేవుడు ఇచ్చుండేవాడు కాదా? అతని మనసు అలా వెళ్ళలేదు, అతని హృదయం అలా కోరలేదు, అతని శరీరం అది ఆశించలేదు. అలాంటి ప్రార్థన అతని హృదయం నుంచి రాలేదు. అతను ప్రార్థన చేస్తే ఉద్యోగం కోసమే, అతను మోకరిస్తే బయలు కూరాలని, అతడు ఏడిస్తే యేసు దేవుడు ఒప్పు కావాలని, అతను నోరు తెరిస్తే ఉద్యోగం రావాలని ప్రార్థన తప్ప మరొకటి అతను చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆత్మీయ తీవ్రత నీకు రావాలి. ప్రభువు కోసం, పరిశుద్ధత కోసం, ప్రార్థన కోసం ప్రాణాన్ని పణంగా పెట్టగలిగిన ఒక తీవ్రత నీలోకి రావాలి. అలాగ వచ్చును కాక. చెప్పు గట్టిగా హల్లెలూయా. మారు మనసు పొందండి, బాప్తిస్మాలు పొందండి, మారు మనసుకు తగిన ఫలాన్ని భరించండి, అబ్రహాము క్రియలు చేయండి. ఇదంతా కలిపితే యోహాను సువార్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి మీరు గట్టిగా. ఒక్కొక్క మాటలు పట్టుకుని విశ్లేషణలు చేస్తూ పోతే ఇది సంపూర్ణ త్రికూటం అయిపోద్దనే భయానికి దాన్ని అలాగే తెగొట్టేస్తున్నాను నేను. కానీ మీరు ధ్యానం చేయండి, మీరు దాన్ని ఆలోచించండి, మీ ప్రజలతో సవిస్తరంగా వాటి విషయమై మాట్లాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను, కానీ బిడ్డలారా ఒక మాట ఆలోచన చేసుకోండి. మీరు యోహాను సువార్త అంటే ఏమిటి? యోహాను సువార్త అంటే మత్తయి, మార్కు, లూకా తనదొచ్చిన సువార్త కాదు. నేను చెప్పేది బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన సువార్త. అతను ఏం చెప్పాడు? పరలోక రాజ్యాన్ని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. అతను ఏం చెప్పాడు? మారు మనసు పొందమన్నాడు. స్తోత్రం చెప్పండి. అతను ఏం చెప్పాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించమన్నాడు. స్తోత్రం చెప్పండి. అతను ఏం చెప్పాడు? అబ్రహాము క్రియలు చేయమని చెప్పాడు. ఆమేన్. అతడు ఎలా చెప్పాడు అని అడుగుతావా? అతడు ప్రజలకు దూరంగా బ్రతుకుతూ చెప్పాడు. స్తోత్రం చెప్పండి. నలుగురితో నారాయణ, కులంతో గోవింద అన్న బతకలేదండి అతడు. ఒక సరైన సంతోషకరమైన ఆహారం లేకుండా సేవ చేశాడు. కనీసం ఉడికించిన కూర అతను ఏనాడు తిన్న పాపాను పాలేదు. ఒంటి నిండా ఒక బట్ట కప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఎండకు ఎండాడు, మంచుకి చనుకు వణికాడు, వర్షానికి తడిచాడు. అతడు అరణ్యంలో ఉన్నాడు. కొండ తేనె తిని బతికాడు, ఆయా మిడతలు తిని బతికాడు, ఒంట రోమాలో కప్పుకొని బతికాడు. అతని ఆరాటం అంతా ఒకటే. అతను ఒక పెద్ద స్టేజీని కోరుకోలేదు, ఒక సింహాసనం కోరుకోలేదు, ఒక పబ్లిసిటీ కోరుకోలేదు, ఒక ఘనతను కోరుకోలేదు. అతనికి జనం కావాలని ఆశపడలేదు. అతన్నే జనం కోరుకున్నారు. అతని దగ్గరికి బ్రతుకుతూ వచ్చారు. అతని దగ్గరికి ఏరి కోరి అడవిలోకి వచ్చి, అయ్యా మాకు కూడా బాప్తిస్మాలు ఇవ్వండి అని అడిగితే హాయిగా ప్రేమగా ఆవిడ చక్కగా మనతో మాట్లాడి గోమగా వారి కొన్ని మాటలు చెప్పి ఆదరించాల్సింది. మీరు సర్పములు, సర్ప సంతానం, ఒక్కరితో తప్పించుకోవాలంటే ముందు బుద్ధి తెచ్చుకుంటారా, బుద్ధి చెప్పించుకుంటారా మీరు ముందు అంటూ కోపంగా ఉపదేశాన్ని చేసినటువంటి దమ్మున్న స్వార్థికుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాజుగారు కదా, కాస్త తెలివిగా, మర్మంగా, జ్ఞానంగా మాట్లాడదామని సైలెంట్ గా పాపాన్ని దాచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఎవరైనా క్షమిస్తాడండి. రాజుగారు మీరు ప్రజలు కావాలి, మీలాంటి వారి 10 కాలాలు ఉండాలి, క్షేమంగా మీ కొరకు ప్రార్థించే బాధ్యత, నువ్వు చేసే ఈ పాపాలు నేను ప్రార్థన చేస్తాను నీకోసం. ఇలా లూచి బ్యాచ్ కాదు. నువ్వు చేస్తున్న విచారణ వదిలాయి. పాపాన్ని ఖండించగల దమ్మున్నవాడు సువార్థికుడు. పాపం యొక్క భయం